తిరుపతి శ్రీ పద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో 10వ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు వైద్యులు. హైదరాబాద్ వనస్థలిపురంకు చెందిన సత్యనారాయణ సద్గుణమ్మ దంపతుల కుమార్తె లహరి గుండె సమస్యతో బాధపడుతోంది. హైదరాబాద్లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో 40 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని చెప్పడంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ క్రమంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన తిరుపతి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్లు విజయవంతంగా చేస్తున్నారని తెలియటంతో క్షణం ఆలోచించకుండా తిరుపతి చేరుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను హెలికాప్టర్ ద్వారా తిరుపతి పద్మావతి హాస్పిటల్కి తరలించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం రావి వలసకు చెందిన పొట్నూరు రాజేశ్వరరావు బ్రెయిన్ డెడ్ అయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను దానం చేయాలని నిర్ణయించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గ్రీన్ ఛానల్ ద్వారా గుండెను తిరుపతికి తరలించారు. తిరుపతి ఆసుపత్రిలో ప్రత్యేకంగా తీసుకున్న చొరవ, సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో తన కూతురికి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన తన సొంత వాళ్ళలా ఇక్కడి వైద్యులు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. రూపాయి ఖర్చు లేకుండా అవయవ దాన కార్యక్రమంలో శ్రీకాకుళం నుంచి ఇచ్చిన డోనర్ హార్ట్ సాయంతో ఇక్కడ గుండె ఆపరేషన్ చేశారని తెలిపారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నంకు హెలికాప్టర్, అక్కడి నుండి తిరుపతి ప్రత్యేక విమానంలో తీసుకురావడం ద్వారా తన బిడ్డకు పునర్జన్మ ప్రసాదించారని ఆనందం వ్యక్తం చేశారు. మరింత సమాచారం ప్రస్తుతం మా ప్రతినిధి ప్రసాద్ అక్కడే ఉన్నారు చిల్డ్రన్స్ హాస్పిటల్ దగ్గర. ప్రసాద్ చెప్పండి, మరి ఆ పాప తల్లిదండ్రులు ఏమంటున్నారు? హరిత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో చిన్నారి లాహరి గుండె తిరిగి కొట్టుకునింది. బ్రెయిన్ డెడ్తో మరణించిన వ్యక్తి 50 సంవత్సరాల వ్యక్తి గుండెను నిన్న గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతి పద్మావతి చిల్డ్రన్స్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఇక్కడ చిన్నారి లాహిరికి నిన్న రాత్రి గుండె మార్పిడి శస్త్రచికిత్స కూడా నిర్వహించారు. దాదాపు 6 గంటల పాటు ఇక్కడున్న ప్రత్యేక డాక్టర్లు గుండె ఆపరేషన్ చేసి విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. దీంతో ఇక్కడ డాక్టర్లతో పాటు తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలకు కావచ్చు, చిన్నారులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు అన్ని విధాల అండదండలుగా ఉంటున్నారు. అదేవిధంగా పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మాకు కూడా ఇక్కడ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు అనేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా నిన్న శ్రీకాకుళం నుంచి వైజాగ్, అక్కడి నుంచి తిరుపతి రేణిగుంటకి ప్రత్యేక హెలికాప్టర్ గుండా ఈ గుండెని తీసుకొచ్చారు. తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుంచి పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్కి గ్రీన్ ఛానల్ ద్వారా దాదాపు 15 నిమిషాల్లోనే ఇక్కడికి చేర్చడం, రాత్రి ఈ సర్జరీ కూడా విజయవంతంగా పూర్తి చేయడంతో చిన్నారి లాహరికి కూడా ఈ ఆపరేషన్ పూర్తిగా విజయమైంది. మరొక 2-3 రోజుల్లో పూర్తిగా కోలుకుని ఎమర్జెన్సీ వార్డు నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ డాక్టర్లతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చారు. దాదాపు అనేక నెలలుగా తమ బిడ్డ పడుతున్న ఇబ్బందులకి అనేక బాధలు పడుతున్నారు. అనేక హాస్పిటల్కి తిరిగారు. తెలంగాణ మొత్తం కూడా నిమ్స్ హాస్పిటల్లో కూడా చూపించడం జరిగింది. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మరి ఏపీలో వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విధమైన సదుపాయాలు అందాయి, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు సద్గుణ ప్లస్ అదేవిధంగా సత్యనారాయణ గారు ఉన్నారు, వాళ్ళకి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. చెప్పండి, మీ చిన్నారి లాహరికి ఎప్పుడు గుర్తించారు, ఎలా తెలిసింది మీకు, తర్వాత ఏ విధమైన ఎక్కడికి తిరిగారు? ముందుగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దయతో మా అమ్మాయి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అయిందని చెప్పేసి నాకు చాలా సంతోషంగా ఉంది. సో మా అమ్మాయి వచ్చేసి జూన్లో కొద్దిగా చిన్న సిమ్టమ్స్ తోటి మేము గుర్తించాము. జస్ట్ ఏంటంటే నడుస్తుంటే ఆయాసం, దమ్ము రావడంతో మేము అలర్ట్ అయిపోయి హాస్పిటల్ చూపించాము. అప్పటి వరకు కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. సో మేము ఆ సిమ్టమ్స్ తోటి హాస్పిటల్కి వెళ్ళాం. ఒక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్ అయిందమ్మా, హార్ట్ మార్చాలని చెప్పేసి అన్నారు. అదే టైంలో మా ప్రాణం పోయినంత పని అయిపోయింది. మేమున్న పరిస్థితికి హార్ట్ మార్చడం అంటే సాధ్యమయ్యే పని కాదు. సో అక్కడ 30 నుంచి 40 లక్షల రూపాయలు ఎస్టిమేషన్ చెప్పారు. వాళ్ళు రిఫర్ చేశారు రెయిన్బో హాస్పిటల్కు. సో రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 30 to 40 lakhs అవుతుంది, మీరు ఒక 10 lakhs ఇనిషియల్గా పట్టుకొని వస్తే మేము ప్రాసెస్ చెప్తామన్నారు. సో మా దగ్గర అసలు డబ్బులు పెట్టే పరిస్థితి లేదు. మా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొద్దిగా హెల్ప్ తీసుకుందామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారితో ఒక చిన్న ఎల్ఓసి ప్రిపేర్ చేసుకొని నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాము. సో అక్కడ ఏంటంటే డబ్బుల పరంగా తెలంగాణ గవర్నమెంట్ మాకు హెల్ప్ చేసింది. కానీ అక్కడ హాస్పిటల్లో కొద్దిగా మనం అనుకున్నంత టైంకు హార్ట్ దొరకకపోవడం,
కొద్దిగా అంత ఫెసిలిటీస్ కూడా అంత అనుకున్నట్టు లేకపోవడం, అలా 3 నెలలు గడిచిపోయింది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా అక్కడే వెయిట్ చూడాల్సి వచ్చింది. సో 3 నెలలు చూసిన తర్వాత మేము హాస్పిటల్లో ఉన్న ఈ 3 నెలల టైంలోనే ఇక్కడ శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ తిరుపతిలో ఉన్న ఈ హాస్పిటల్లో 3 సర్జరీలు జరిగాయి. సో మాకు అర్థం కాలే, ఇక్కడ మేము 3 నెలల నుండి ఉంటున్నా ఒక సర్జరీ చేయడానికి ఇంత ఇబ్బంది అవుతుంది, మరి అక్కడ ఎన్ని సర్జరీలు ఇలా చేయగలుగుతున్నారని చెప్పేసి టీవీలో, న్యూస్లో మేము చాలా ఎంక్వైరీ చేసాము. సో మొత్తం మీద ఏంటంటే ఈ హాస్పిటల్కి ఒక ప్రత్యేకత ఏంటంటే చాలా కేర్ తీసుకొని చిన్నపిల్లల కోసం స్పెషల్గా హాస్పిటల్ పెట్టడం. మన ఏపీ గవర్నమెంట్ నుండి జగన్మోహన్ రెడ్డి గారు 2011లో ఈ హాస్పిటల్ని నవంబర్లో ప్రారంభించి వితిన్ 1 year to 2 years లోపలనే ఒక 6-7 సర్జరీస్ చేశారంటే ఈ హాస్పిటల్ని మనం ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉంటుందని చెప్పేసి అప్పుడు డిసైడ్ అయ్యాం. స్టార్టింగ్లోనే వెళ్దాం అనుకున్నాం కానీ చాలా దూరం ఉందని చెప్పి మేము వెళ్ళలేని పరిస్థితి వచ్చింది. సో లాస్ట్ ఫైనల్గా ధైర్యం చేసి మేము నవంబర్ 5కు మేము శ్రీనాథ్ రెడ్డి సార్, మన ఈ హాస్పిటల్ చైర్మన్ ఎండి గారు ఉన్నారు కదా, శ్రీనాథ్ రెడ్డి గారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది, మీ హాస్పిటల్ని ఈ విధంగా మేము ప్రమోట్ చేస్తున్నాం, చాలా మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాం, వితిన్ 1 year లోపలనే 1000+ సర్జరీస్ చేసి వాళ్ళందరికీ ప్రాణాలు కాపాడగలిగామని ఇంటర్వ్యూలో మేము ఇంటర్వ్యూ చూసిన వెంటనే ఇమీడియట్గా మేము ట్రైన్ పట్టుకొని నవంబర్ 5కు ఈ హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ కావడం జరిగింది. సో మేము అడ్మిట్ అయ్యేటప్పటికి మాకు అసలు ఇక్కడ ఎవరు తెలియదు, మేము ధైర్యంగా వచ్చి డైరెక్ట్ ఓపీ తీసుకొని చిన్న ఫ్రెండ్ రిఫరెన్స్ ద్వారా వచ్చాము. వెళ్ళగానే హాస్పిటల్ నుంచి ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు, వాళ్ళు హాస్పిటల్లో రిసీవ్ చేసుకొని ఆ పాప కండిషన్ అయితే చాలా సీరియస్గానే ఉంది. సో మీరేం వరి కాకండి, మా వంతు మేము సాయం చేసి మేము ఏదో విధంగా అమ్మాయిని ప్రాణాలు కాపాడుతున్నాం అని ఇమీడియట్గా అడ్మిట్ చేసుకున్నారు. అప్పటి నుంచి ప్రాసెస్ నడుస్తూనే ఉంది. ఇక డబ్బుల విషయంలో అయితే ఇప్పటివరకు మాకు ఎటువంటి ఒత్తిడి లేదు. అంటే మా దగ్గర నిజానికి ఏంటంటే ఆరోగ్యశ్రీ కార్డు లేదు. ఆరోగ్యశ్రీ కార్డు ఏపీ గవర్నమెంట్ది ఉంటే మాకు ఫ్రీగా ట్రీట్మెంట్ అవుతుందని చెప్పారు. సో అది లేదు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ఫండ్ కూడా తెలంగాణ గవర్నమెంట్కే పనిచేస్తుంది. సో అది ఇక్కడ పనిచేయట్లేదు. సో మా దగ్గర 1 రూపీ కూడా లేదు. ఇక్కడ చిన్నారి తల్లి కూడా ఉంది, సత్కున, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. చిన్నారిని చిన్నప్పటి నుంచి కూడా అల్లారు ముద్దుగా పెంచుకో ఉంటారు. మీ పాపకి ఈ విధమైన ఇబ్బందులు ఉన్నాయి, గుండె ఇబ్బంది ఉందని తెలియడం మీకు ఎలా అనిపించింది? అసలు మేము తట్టుకునేటట్టు లేదు, కానీ ఇంత దూరం వచ్చినందుకు మంచిగా చేసి మంచిగా చూసిరు. ఇక్కడ డాక్టర్లు అయినా బాగా చూసిరు, సిస్టర్లు అందరు చాలా బాగా చూసిరు. చిన్నప్పటి నుంచి మీ పాప ఏ విధంగా పెంచారు, ఎలా ఉండేది, యాక్టివ్గా ఉండేది? చాలా బాగుండేది, అందరిలాగానే యాక్టివ్గా, అన్నిట్లలో బాగుంటుంది, చదువులో కూడా బాగా చదువుతుంది, అంత బాగుంటుంది ఆమె. అసలు ఇట్లా వస్తుందని మాకు కలనా నిజమా ఇంకేం తెలుస్తలేదు. ఇంత అల్లారు ముద్దుగా పెంచుకున్నారు, ఇలా గుండె సర్జరీ చేయాలన్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందండి? రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, ఇక్కడ కానీ మీకు ఏ విధమైన సహాయ సహకారం? ఇక్కడైతే అందరు బాగా చూస్తారండి. మేము అక్కడి నుంచి వచ్చినాం అనేది ఏం లేదు, ఇక్కడ వాళ్ళని ఎట్లా చూస్తారో అట్లనే బాగా చూసుకుంటారు. మీ పాపకి ప్రస్తుతం ఎలా ఉంది, ఏం చెప్పారు డాక్టర్లు? ఇప్పుడైతే రాత్రి ఆపరేషన్ చేసిరు, సక్సెస్ అయిందని చెప్పారు. ఇంకా చూడలే పాపని, చూసినాం. మీరు చెప్పమ్మా, చిన్నారి నానమ్మ కూడా ఉంది, మీరు మీ పాపకి సంబంధించి ఎలా ఉండేది, మీతో ఇలా జరిగిందని ఏ విధంగా ఫీల్? బాగుండేది మా పాప. మన 5 నెలల నుంచే కొంచెం ఇట్లా మంచిగా చదువుకునేది, బాగుండేది, అందరితో మంచిగా చదువులైనా మాటలైనా బాగుంటుంది. ఇట్లా తెలిసా కానీ మాకు అసలు మనసు లేదు. అక్కడ అన్ని తిరిగి హాస్టల్ వచ్చి ఇక్కడికి వెళ్ళి వచ్చినాం. కానీ వచ్చిన కాంచైనా మాకు అంత మంచిగా చూస్తారు, డాక్టర్లైనా సిస్టర్లైనా అంతా మన వాళ్ళలాగానే చూస్తారు. అంత మంచిగా అనిపిస్తుంది. వచ్చినాక 1 నెల రోజులు అయినా కానీ మాకేమి ఇబ్బంది లేదు. ఎండ్లకైనా తింటందుకైనా ఉండేందుకైనా అన్ని సౌలతులు మంచిగా ఉన్నాయి. ఇక్కడ బాగుంది, దేవుని గుడికి వచ్చినట్టే ఉంది తప్ప దవాఖానకు వచ్చినట్టయితే లేదు మాకు. మీరు చెప్పండి, అసలు ఇక్కడ దాదాపు 6 గంటల నుంచి 7 గంటల్లోనే ఇక్కడ వచ్చారు కదా, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మొదటగా ఏంటంటే మేము అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ హాస్పిటల్లో మాకు ఇంత రెస్పాన్సిబిలిటీగా మన ఆంధ్ర గవర్నమెంట్ వాళ్ళు, మీరు పక్క రాష్ట్రం వాళ్ళని ఎటువంటిది ఇంతవరకు కూడా ఫీలింగ్ లేదు. ఈ విషయంలో మాత్రం మేము మన ఏపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారైన శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మేము వచ్చిన స్టార్టింగ్లో చాలా భయపడ్డాం, అసలు మాకు ఇంత రెస్పాన్స్ ఉంటుందో లేదని. సో అటువంటిది ఏం లేదు, మనకు ఇది ఒక దేవాలయం లాగా ఉంది. ఈ హాస్పిటల్ని గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ చాలా బాగా చేస్తున్నాం. ఇక్కడ చిన్నారి లహరికి 11 సంవత్సరాల లహరికి గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయంగా జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో ఈ చిన్నారికి తిరిగి గుండెను కొట్టుకునే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. మరొక 2-3 రోజుల్లోనే పూర్తిగా కోలుకునింది. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపు 10వ గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. మరోపక్క ఈ ఆసుపత్రి ప్రారంభించినప్పటి నుంచి 2200 ఆపరేషన్ల పైగా ఇప్పటికి చేశారు. ఇది తిరుపతిలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హరితో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి. థ్యాంక్ యూ ప్రసాద్.